సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎలా చెప్పాలి అంటే ఉన్నట్టుండి కుండే వంద కొట్టుకుంది. నిజంగా ఆ సాంగ్ ఉన్నంత కాలం మిమ్మల్ని నాని గారిని ఎవ్వరూ మర్చిపోలేదు. నానితో ఎందుకు అంటే గ్యాప్ వచ్చింది అంటే వర్క్ చేయడానికి? అసలు మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారా, చాలా సెన్సిటివ్గా మీరు? అసలు ఇక్కడ మీకు మంచి ఫ్రెండ్ అంటే ఎవరు? ఇది మీ హోమ్ టౌన్ కాదు. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి మనం హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నామంటే మీరు ఫస్ట్ ఎవరికి టెస్ట్ చేస్తారు? ఐఎమ్ కమింగ్ టు ద హైదరాబాద్. Nani was the first one to see it. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఎలా చెప్పాలి అంటే ఉన్నట్టుండి కుండే వంద కొట్టుకుంది ఎవరంట ఎదురున్నది. ఎలా ఉన్నారు నివేద థామస్ గారు? బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ దట్. నిజంగా ఆ సాంగ్ ఉన్నంత కాలం మిమ్మల్ని నాని గారిని ఎవ్వరూ మర్చిపోలేదు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి ఒక సాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్. ఎక్కువ సాంగ్స్ ఉండవు అంటే అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, బట్ ఒక్క సాంగ్ మటుకు ఎన్ని జనరేషన్స్ పోయినా కానీ లవ్ అంటే అదే సాంగ్ పెట్టుకుని వింటాం అనమాట. అప్పట్లో జాబిల్లి కోసం ఆకాశం అని ఒక సాంగ్ వినేవాళ్ళం, తర్వాత ఎక్కువ ఈ సాంగే విన్నాం. ఓకే, ఎంత బాగుంటుంది ఆ ఫీల్. దాన్ని ఎలా ఎంజాయ్ చేశారు అసలు మీరు? అంటే అది రిలీజ్ అయిన తర్వాత యాజ్ ఇయర్స్ కెప్ట్ గోయింగ్, ఐ థింక్ ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ స్పెషల్ ఫర్ పీపుల్. సో అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ లవ్ చూస్తున్నా ఫర్ నిన్ను కోరి అయినా, ఫర్ ఈ సాంగ్ అయినా. ఓకే, సో ఎవరైనా ఇద్దరు లవర్స్ ఇద్దరు గొడవ పడ్డారంటే ఫస్ట్ ఇదే సాంగ్ పెట్టుకుంటారు. అప్పుడు అడిగా పెడతారు. ఓకే, కలర్ టూన్స్ అవే ఎప్పుడు అదే ఇంకా. సూపర్. ఎనీహౌ, నిజంగా ఈ టీజర్ చూస్తున్నప్పుడు అంతా అనిపించింది నివేద గారిని ఎలా చూసాము ఎలా చూస్తున్నాం ఇప్పుడు. ఇలానే కదా మాకు కావాల్సింది అనిపించింది. ఎందుకంటే ఇలాంటి రోల్స్ చేయడానికి ఏ హీరోయిన్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అమ్మో ఎలా ఉంటుందో, గ్లామర్ రోల్స్ చేస్తున్నాను కదా, పెద్ద పెద్ద హీరోస్తో చేస్తున్నాను కదా, ఇలాంటి రోల్స్ చేస్తే నాకు మంచి మూవీస్ వస్తాయా, పెద్ద హీరోస్ పక్కన యాక్ట్ చేస్తామా లేమా, ఈ డౌట్స్తో ఉంటారు. బట్ ఇలాంటి రోల్స్ అప్పుల్లో సావిత్రమ్మ చేసేవాళ్ళు. ఓకే, అది ఎలాంటి క్యారెక్టర్ని చూసేవాళ్ళు ఆమె. ఓకే, ఆమె లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎన్ని పట్టించుకోరు, క్యారెక్టర్ ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మాకు అనిపించింది మళ్ళీ మీరే ఇచ్చారు అని ఈ సినిమా చూసిన అంటే టీజర్ చూసిన తర్వాత. మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమైనా భయపడ్డారా, లేకపోతే ఇలా చెప్పేశారా? ఇలాంటి కథ రావాలని కోరుకుంటూ ఉన్నప్పుడు వచ్చిన తర్వాత అది వదిలేయడం అనేది డజంట్ మేక్ సెన్స్ టు మీ. సో 35 is a very rounded subject. 35 is a very simple story. కానీ ఆ సింప్లిసిటీ చాలా కొత్తగా ఉంటుంది. బికాజ్ మనం తెలుగు సినిమాలో తిరుపతిలో ఒక చిన్న ఒక టౌన్లో చిన్న ఒక ఫ్యామిలీలో జరిగే చిన్న విషయం, అది అలా పైలపై ఒకటి వల్ల ఇంకొకటి వల్ల అలా 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 చిన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు అనేది కథ. సో ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ రిలేటబుల్. ఇవన్నీ గుడ్ థింగ్స్ ఉన్నప్పుడు వై విల్ ఐ సే నో టు ఇట్ కదా? బికాజ్ వెన్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ దట్ యూ షుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు వైల్ లిసనింగ్ టు అ స్టోరీ యాజ్ అన్ యాక్టర్, అవన్నీ ఒక స్టోరీ ఇస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ యూ షుడ్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్. ఐ డోంట్. అది బాగా చేయాలి అనేదే ఫస్ట్ థాట్. దాని తర్వాత ఉన్నది అంతా దాని తర్వాత. ఓకే, అంటే డైరెక్టర్ గారు నరేషన్ చేసేటప్పుడు యూ కెన్ ఇమాజిన్ ఇన్ దట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఎస్, ఐ యామ్ అ విజువల్ థింకర్, బట్ నరేషన్ అయిపోయిన తర్వాత వెన్ ఐ థింక్ యూ గెట్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద వరల్డ్. బికాజ్ ఇక్కడ పర్టిక్యులర్లీ నందు చాలా డీటెయిల్డ్గా రాశారు. సో ఇన్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ద స్క్రిప్ట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డీటెయిల్స్, చిన్న విషయం, ఇవన్నీ చాలా బాగా రాశారు. కాబట్టి
our work of visualizing this world అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ credit to Nandu because right from designing the outfits to designing the house to వాళ్ళు మాట్లాడే భాష, the dialect and everything, దీనిపైన చాలా వర్క్ జరిగింది బికాజ్ we shot it in sync sound. డబ్బింగ్ లేరనమాట. సో వీ హ్యాడ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ టు గెట్ ఇట్ రైట్. అంటే కమర్షియల్ పిక్చర్స్ చేసే హీరోయిన్ కి ఒక ఛాలెంజింగ్ ఇలాంటి పిక్చర్స్ ఒక ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీస్ కావచ్చు, లేకపోతే లొకేషన్స్ మీరు చెప్పారు తిరుపతి దగ్గర ఎక్కడెక్కడో చిన్న చిన్న పల్లెటూర్లలో చేసాము. అలా లేదండి, తిరుపతి సిటీయే కదా. సో టౌన్ ఈజ్ ఓకే. ఒక మంచి ఒక కాలనీలో నిజమైన ఒక ఇల్లు చేసాం. ఓకే, అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి చేసేటప్పుడు? అంటే అంత లైవ్లీగానే ఉంటారు కదా. ఇట్ వాజ్ అ వెరీ క్వైట్ కాలనీ. అది మాకు అలాగే వాళ్ళు చూస్ చేశారు కూడా బికాజ్ సింక్ సౌండ్ కాబట్టి వీ హ్యాడ్ టు మేక్ షూర్ దట్ దెర్ వాజ్ నాట్ టూ మచ్ నాయిస్. సో ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్, వెరీ క్వైట్. ఐ థింక్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత a lot of people from in and around Tirupati started saying ఇది మా ఊర్లోనే చేశారు, మా ఇంటి పక్కనే చేశారు, మా స్కూల్లో షూట్ జరిగింది ఇవన్నీ. సో అది వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి కాంప్లిమెంట్ అంటే లైక్ యువర్ గుడ్ ఫ్రెండ్స్ నాని. ద థింగ్ ఇస్ వీ హావెంట్ షోన్ అ లాట్ ఆఫ్ పీపుల్ యెట్. ఇప్పుడే జరగబోతుంది. ఫ్రమ్ 4th నుంచి వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ పెయిడ్ ప్రీమియర్స్. సో నాని వాస్ ద ఫస్ట్ వన్ టు సీ ఇట్. నేను పిలవక ముందే టీమ్ పిలిచేశారు నానిని. హీ కేమ్ అండ్ సా ఇట్ అండ్ ఐ థింక్ వాట్ వాస్ వండర్ఫుల్ వాజ్ బ్రోచే కూడా ఫస్ట్ నానికే చూపించాను. సో ఇట్ ఫెల్ట్ వెరీ లైక్ డేజావూ లాగా అనిపించింది నాకు. బ్రోచే చూసిన తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ టైం మా నాని సో వివేక్ ఆత్రేయ అండ్ విష్ణు అండ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ లైక్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ హీ సెస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. సో ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ బయటకు వచ్చి అక్కడ ఉన్న అందరూ అంటే కాస్ట్ ఎవరెవరు అక్కడ ఉన్నారో దిస్ వాజ్ ఎవ్రీబడీస్ ఫిల్మ్ అని అన్నారు. సో దట్ యాక్చువల్లీ బూస్టెడ్ ద మొరాల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద కాస్ట్ అండ్ అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడారు. అండ్ వన్ థింగ్ పర్టిక్యులర్లీ మెన్షన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే వాస్ అబౌట్ కాస్టింగ్. ఈ సార్ ద కాస్టింగ్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్. ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, దర్శిని ఈ యొక్క తిరుపతి డైలెక్ట్ మాట్లాడి చూడడం కొత్తగా ఉంది. ఇవన్నీ వర్ థింగ్స్ దట్ వీ హర్డ్. సో ఇప్పుడు నానితో జెంటిల్మెన్ నిన్ను కోరి అండ్ వి సో తర్వాత నానితో ఎందుకు అంటే గ్యాప్ వచ్చింది అంటే వర్క్ చేయడానికి? మీ ఇద్దరిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ మీద మీ ఇద్దరు కెమిస్ట్రీ సూపర్గా ఉంటుంది అసలుకి. when another good story comes by we will definitely do it అండి. అంతేనా? అంతే కదా. no other reasons what else is there? It's not like all actors are sitting on a contract kada andi that we will only keep working together ani. When a good story comes by, of course, if it is something that is fit for me, I am 100% sure that Nani will call and the makers will approach. So when something interesting comes by, we will definitely work together and I'm looking forward to that also. So నివేద గారు, అంటే మీలో ఉన్న ఒక ప్లస్ ఏంటంటే ఒక సినిమాలో కాస్ట్ అండ్ క్రూ చాలా పెద్ద టెక్నీషియన్స్ ఉంటారు. బట్ అయినప్పటికీ నివేద గారి గురించి స్పెషల్గా మాట్లాడుకునేలాగా చేస్తారు. మీ యాక్టింగ్ వైజ్ కావచ్చు, లేకపోతే మీ ఏంటో తెలియదు నాకు కూడా మ్యాజిక్. ఓకే, అది మీరు స్పెషల్గా కేర్ తీసుకుంటారా? లేకపోతే ఇవన్నీ గురించి మేము ఆలోచించము అండి యాక్చువల్లీ. బికాజ్ ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు ది సినిమా ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్. మన ఒక్కరి గురించి ఆలోచించి ఇఫ్ యూఆర్ మేకింగ్ ఫిల్మ్స్, ఐ డోంట్ థింక్ యూఆర్ ఇన్ ద రైట్. ఆడియన్స్ కూడా అటెన్షన్ ఉంటుంది థియేటర్లో. ఏది ఒక 10 మంది ఏదో ఒక సీన్ జరుగుతుంటే ఒక్కసారిగా అటెన్షన్ అంతా నివేద వైపు వెళ్ళిపోతాయి కళ్ళు. ఆడియన్స్ కూడా అలా చేస్తారు మీరు ఎందుకో. ఆ మ్యాజిక్ ఏంటో దట్ వీ డోంట్ నో రియల్లీ. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. కానీ అలా జరగకూడదని నేను చూసుకుంటా. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో ఎవ్రీబడి విల్ హ్యావ్ అ పిచ్, అ సర్టన్ పిచ్ విత్ విచ్ వీ షుడ్ వర్క్. అది నేను గొప్పగా ఉండాలి, వేరే ఎవరు గొప్పగా ఉండాలని ఎవరు వర్క్ చేయరు. అలా చేయకూడదు కూడా ఇన్ మై ఒపీనియన్. సో అలా ఉందంటే ప్రాబబ్లీ ఐల్ హావ్ టు వర్క్ అ లిటిల్ మోర్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మేక్ షూర్ దట్ ఎక్స్ప్రెషన్స్ వల్ల అవ్వచ్చు. Are you saying it as a good thing or a bad thing? Yeah, good thing. Oh, you're saying it as a good thing. అయితే ఓకే. ఆ చిన్నవి ఉంటాయి కదా ఫేస్ లో, కళ్ళలో తెలియకుండా చిన్న ఎక్స్ప్రెషన్స్, అవి బాగా పలికిస్తారు మీరు. ఓకే, దానికోసం స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటారా? ఇంట్లో మిర్రర్ ముందు ఇలా అలా చూసుకోవటం అట్లా ఏమి ఉండదా?
దట్ సౌండ్స్ బిట్ స్కేరీ మీరు చెప్తున్నది. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. నైట్ లో నేను మిర్రర్ ముందు నుంచి ఇలా 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 అంటే అలా ఏమీ లేదండి. నథింగ్ లైక్ దట్. ఎందుకంటే నేను మలయాళం పిక్చర్, మీ ఫస్ట్ పిక్చర్ కూడా చూసాను ఒకటి, విరుదై ఓరు భార్య, Virudai Oru Bharya, correct. అంజనా అంజనా క్యారెక్టర్, మలయాళం. That was when I was in 7th standard. అవును అంతే. బట్ తెలుగు ఎంత బాగా మాట్లాడతారు. ఇవాళ రేపు హీరోయిన్స్తో ఇంటర్వ్యూస్ కూర్చున్నామంటే వచ్చిరాని తెలుగు అది ఇది అల్లాడిపోతారు పాపం. అంటే మీరు లాంగ్వేజ్ మీద మీకు ఇంట్రెస్టా లేకపోతే? నాకు చాలా ఇంట్రెస్ట్. ఐ లవ్ లెర్నింగ్ లాంగ్వేజెస్, ఐ లవ్ పికింగ్ అప్ న్యూ లాంగ్వేజెస్ కూడా. బట్ తెలుగు నేర్చుకోవాలి అన్నది నేను తెలుగు సినిమా చేస్తున్నప్పుడు నేను అలా అనుకోలేదు. బట్ జెంటిల్మెన్ స్క్రిప్ట్ వచ్చిన వెంటనే అలా మనం డైలాగ్స్ నేర్చుకునేటప్పుడు ఐ వాజ్ లైక్ ఇక్కడ వచ్చి అందరితో హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన ఇబ్బంది అందరికీ. సో ఐ వాజ్ లైక్ నేను ఒక్కదాని కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నప్పుడు మనమే మార్చుకుంటే పోతుంది. అంటే నాకు నేర్చుకోవడం కూడా ఇష్టం కాబట్టి ఐ పిక్డ్ ఇట్ అప్ అండ్ ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్. హాయిగానే ఉంది. 30 days తెలుగు లాంగ్వేజ్ బుక్ 30 దాదాపు అందులో అయిపోయిందేమో. బట్ ఎప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక 3-4 days అయిన తర్వాత సెట్ అయిపోతాను. అప్పుడు దాకా కొంచెం ఇలాగే ఉంటుంది. అంతేనా? Yeah. ఓకే. బేసికల్గా మీరు మలయాళం కదా? మలయాళీ. Yeah. బట్ ఉండేది అంతా కూడా చెన్నైలో. కరెక్ట్. సో మీ బ్రదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? He's a content creator majorly on Instagram, but he just started a new film of his. He's working with Prabhudeva sir. డిజిటల్ మీడియాలో మీకన్నా పాపులర్ అయిపోయారు కదా? I don't work in digital media kada. ఒక రీల్ వస్తుంది. That is true because that is his line of work. I am not digital media content బాగా ఇంట్రెస్ట్ పెడతారు ఆయన. That is his చాలా work. చాలా యాక్టివ్. That is his work Andy, and he does everything by himself. He's very dedicated towards that. So బట్ ఈ 35 చిన్న కథ కాదు, కొంచెం డిఫికల్ట్ అనిపించిందా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా? లేకపోతే ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం. మీరు యాక్చువల్లీ ఒక విషయం ఆలోచిస్తే ద మోస్ట్ కామన్ క్యారెక్టర్ ఇదే. అమ్మ, మీకు కామన్ కాదు కదా. అమ్మ అనే ఒక పర్సన్ చుట్టూ అన్ని చోట ఉంటారు కదా. నాకు అఫ్ కోర్స్ ఐ హావ్ నాట్ బిన్ మ్యారీడ్, నీదర్ డు ఐ హావ్ కిడ్స్. సో నాకు ఇట్ ఈస్ వెరీ ఉంటుంది అఫ్ కోర్స్. బట్ అంటే యూ కీప్ వాచింగ్ యువర్ మమ్, యూ గ్రూ అప్ విత్ యువర్ మమ్ కాబట్టి దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషన్. అలా ఐ థింక్ కొన్ని థింగ్స్ అలా అమ్మ నుంచి ఇలా తీసుకోవడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ సరస్వతి వాజ్ వెరీ డిఫరెంట్. ఎలా చెప్పాలి, చిన్నప్పుడే పెళ్లి చేసేసింది. నాకన్నా ఏజ్ యాక్చువల్లీ ఒక్క వయసు ప్రాబ్లీ తక్కువే. షీ గాట్ మ్యారీడ్ వెరీ యంగ్. బావ మరదలే కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంది. 10th ఫెయిల్ అయిన తర్వాత ఇంకా నువ్వు చదువుతావా లేకపోతే ఏంటి అంటే, లేదు నేను బావని పెళ్లి చేసుకుంటా అని హాయిగా పెళ్లి చేసుకుని పిల్లలు కూడా తొందరగా పుట్టేశారు. సో షీ ఈజ్ అ హ్యాపీ హౌస్ వైఫ్, వెరీ హ్యాపీ, వెరీ షీ లివ్స్ ఫర్ హర్ ఫ్యామిలీ. రోజు పొద్దున్నే లేచి పిల్లల కోసం వంట చేయడం, వాళ్ళకి ఏం కావాలో అది చేయడం, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడం. సో షీ లివ్స్ ఫర్ హర్ కిడ్స్. సో ఆ మదర్లీ ఇన్స్టింక్ట్ అనేది టు ట్రాన్స్లేట్ దట్ ఆన్ స్క్రీన్ వాజ్ అ టాస్క్. అది మాత్రం నేను కొంచెం గట్టిగా ఐ వాజ్ ట్రయింగ్. మిగతావన్నీ ఇట్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్, సో ఇట్ బికేమ్ ఈజీ. ఓకే. సో కెన్ యూ ఇమాజిన్ ఇన్ యువర్ ఫ్యూచర్ మేబీ పర్సనల్ లైఫ్లో అంటే పెళ్ళి, పిల్లలు ఇవన్నీ అనగానే ఇవన్నీ గుర్తొచ్చుంటాయా? No, I'm right now living in the present. I have no thoughts about any of this. అంటే తొందరగా పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, బాగుంది కదా లైఫ్. ఇప్పుడు కూడా బాగానే ఉందండి. అదే ఇది సోలో లైఫ్ కదా. That's okay. Nothing wrong. మీకు పెళ్ళి అయిందా? నాకైంది. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను. సింగిల్ గా ఉన్నప్పుడు అప్పుడు హ్యాపీగానే ఉన్నాను. అంతే, నేను కూడా హ్యాపీగానే ఉన్నా. అసలు మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మంచి ఒపీనియనే, చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. బట్ రైట్ పర్సన్ వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. సో అంటే లవ్ మ్యారేజ్ నమ్ముతారా, అరేంజ్డ్ మ్యారేజ్ నమ్ముతారా? ఐ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్. అది నేను నమ్మకపోవడం మీద పెద్ద ఒక డిఫరెన్స్ ఏమీ ఉండదు. విల్ హ్యావ్ టు సీ హౌ దట్ వర్క్స్ అవుట్. యా, ఐ బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ తో. అంతే. సో ఇప్పుడు రానా గారు కొత్త వాళ్ళకి చాలా చాలా సపోర్ట్ చేస్తుంటారు.
అంటే వాళ్ళ ప్రొడక్షన్ లోనే రీసెంట్ గా చూసుకుంటే ఒక 5-6 years నుంచి ఏదో వచ్చినా కానీ కొత్త వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మీకు క్యారెక్టర్ వేసేటప్పుడు హస్బెండ్ రోల్ అంటే అక్కడ వేర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఒక పెద్ద యాక్టర్ ఉంటారేమో లేకపోతే సీనియర్ ఉంటారేమో అనుకున్నాం. కొత్తగా ఒక అబ్బాయి వచ్చారు. ఓకే, ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అతను ఏమన్నా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యారా మీతో వర్క్ చేయటం లేకపోతే? No, I don't think so. As far as I know, I don't think so. But Vishwa, this is not Vishwa's first film. బిఫోర్ చేశారు. Correct. నాకు ఒక్క విషయం was very certain. ఈ కథ విన్న తర్వాత I just wanted to make sure that we are technically packaging it properly. Okay. Whoever played Prasad, for me, on a script level, it was so strong that నాకు డౌట్ లేకపోతే ఇది ఖచ్చితంగా వీళ్ళే వచ్చి ఇలా చేస్తే మాత్రమే బాగుంటుంది అలా కాదు. ప్రసాద్ ఇస్ అ వెరీ ఈజ్ అ బ్యూటిఫుల్ కామన్ మ్యాన్. సో ప్రసాద్ అంటే ప్రసన్నం అని అంటూ ఉంటారు నందు, మా డైరెక్టర్. సో ఐ థింక్ ఇన్ దట్ లైన్ విశ్వ కేమ్ ఇన్ ఫిట్ ఎగ్జాక్ట్లీ, లుక్డ్ ద పార్ట్, అండ్ వన్స్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ హీ ఫిట్ ద పార్ట్ అండ్ హీ ప్లేడ్ ద పార్ట్ వండర్ఫుల్లీ. ఇప్పుడు వేరే ఎవరిని ఊహించలేం. యాక్చువల్లీ హీ డిడ్ రియలీ వెల్. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏదన్నా స్టోరీ వినాలి అంటే ఎవరైనా కానీ 100% సక్సెస్ అవుతుంది, మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని యాక్సెప్ట్ చేస్తాం. బట్ కొన్ని ఏమవుతున్నాయి అంటే స్క్రీన్ మీదకి అంటే వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మనం అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. స్టోరీస్ వినేటప్పుడు మీరు ఎస్పెషల్లీ తీసుకునే జాగ్రత్తలు అంటే ఏమని చెప్తారు? స్టోరీ లైన్స్ ఏ విధంగా వింటారు మీరు? ఇప్పుడు ఇన్ సినిమా దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. మనం ఒక కథ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ టైమ్ అండ్ ఏజ్కి అది వర్క్ అవుతుంది, జనాలకి ఇట్ మైట్ పీక్ దర్ ఇంట్రెస్ట్, ఇవన్నీ మీద మనం ఆలోచన పెడతాం. అండ్ దెన్ వీ విల్ ఆల్సో థింక్ అబౌట్ హూ ఆర్ కో స్టార్స్ ఆర్, హౌ ఇట్స్ ప్యాకేజ్, టెక్నికల్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ సౌండ్ ఆర్ నాట్ అనేది అంత మాత్రం వీ కెన్ డూ. అండ్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ ఇస్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ వెల్. అండ్ ఇప్పుడు వీ విల్ ఆల్సో హ్యావ్ టు ప్రమోట్ ఇట్ రియలీ వెల్. ఇవన్నీ మనం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. బట్ ఒక ఫిల్మ్ని ఆడియన్స్ రిసీవ్ చేయడం అనేది ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అండ్ వీ కెన్ నెవర్ వర్క్అవుట్ దట్ ఈక్వేషన్ అట్ ఆల్. అది ఏ పరిస్థితిలో వీ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఆల్సో. Sometimes the most amazing films may not work well in the box office, but box office success is not everything. Art is not for everybody. You may like it, somebody else may love it, somebody else may not like it, somebody else may think this is probably the worst film also. Kani the beauty of a film like 35 is that mana life gurinchi kabatti మనకి అది ఎంత మాత్రం పర్సనల్గా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంటికి అనే దాని మీద నాకు ఎక్కువ థాట్ ఉంది యాక్చువల్లీ. హౌ మచ్ విల్ పీపుల్ టేక్ ఇట్? అంటే ఇలాంటివి ఎన్ని స్టోరీస్ వచ్చినా కానీ ఆడియన్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫార్ ఎవ్రీ వన్. బికాజ్ నాకు తెలిసి మన క్లాస్ స్కూల్ లైఫ్లో జరిగే అటువంటి మాస్ మూమెంట్స్ మా లైఫ్లో జరిగేది కాదేమో. అది మెల్లమెల్లగా ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యువర్ కాలేజ్ లైఫ్ ఆల్సో. సో ఇక్కడ కూడా ఆల్ ద కామెడీ, ఆల్ ద ఫన్ స్టఫ్, మాస్ మూమెంట్స్ ఇవన్నీ కూడా పిల్లల నుంచే వస్తాయి. సో క్లాస్ రూమ్లో వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు, ఒక క్లాస్ మానిటర్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నప్పుడు, అప్పుడు మనకి ఇట్ బ్రింగ్ దట్ స్మైల్ టు అవర్ ఫేస్. సో ఇలాంటి లైక్ వెన్ స్టోరీస్ ఆర్ వెరీ 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 క్లోజ్ టు రియాలిటీ, చాలా జాగ్రత్తగా తీయాలి. బికాజ్ ఎక్కడైనా ఒక చోట సినిమాటిక్ లిబర్టీ తీసేశారు అని అనుకుంటే, దెన్ ఫ్రమ్ దెమ్ ఫీలింగ్ ది ఎక్స్పీరియన్స్ దే విల్ స్టార్ట్ వాచింగ్ ఇట్ లైక్ అ మూవీ. సో అలాంటి ఒక ఇది రాకూడదని రైట్ ఫ్రమ్ కాస్టింగ్ టు ద ప్రెప్ టు షూట్ జాగ్రత్త తీసుకుని చేసాం. ఏం చెప్తారు ప్రియదర్శి గురించి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ సీ హిమ్, ఐ థింక్ almost 90% of the time we've seen him in speaking the Telangana dialect. So to see him say the Tirupati dialect was very, very fun. Because Maku, I was watching the school portions like an audience. So Adi, in fact 35 shooting school portions to start ayindi kuda. And Adi chusin tarvata I was like, man, this man was 100% supposed to play Chanakya. Slang? Actually not really. No. Chala it was so sweet because maaku Malayalamlo konni slangs untayi where koncham paata paadutunnattu untundi aa slang, but ikkada it was just very 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 sweet. Yeah. Kani aa ottu avanni koncham baga we had to make sure
బాధ అనేది బాధ, ఓకే భార్య ఇవన్నీ కొంచెం కరెక్ట్గా రావాలని వీ హ్యాడ్ టు మేక్ షూర్. ఓకే. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారా, చాలా సెన్సిటివా మీరు అసలుకి? ఐ ఆమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్ బట్ ఐ హ్యాండిల్ ఇట్ మై వే. అంటే పేరెంట్స్ సపోర్ట్ కానీ లేకపోతే బ్రదర్ సపోర్ట్ కానీ ఇలా ఉంటుందా? మీరే హ్యాండిల్ చేస్తారు? ఇట్స్ నాట్ లైక్ అ ఫార్ములా కదండి. అప్పుడప్పుడు వెన్ ఎవర్ యూ నీడ్ దెమ్ దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో యా అంతే. Yeah. ఏంటి అంటే ఎప్పుడు బిజీగా ఉంటారు, తమిళ్ చేస్తారు, మలయాళం చేస్తున్నారు, తెలుగు చేస్తున్నారు. సో మనం దానికి కొంచెం లాంగ్ గ్యాప్ అనుకుంటాం, బట్ గ్యాప్ వచ్చినా కానీ యూ బ్రేక్స్ ద బ్రేక్ అని అర్థమైపోయింది ఈ teaser-తో. లేదు అంటే ఐ డోంట్ థింక్ మై పేస్ వాజ్ సో ఫాస్ట్ ఆల్సో ఎప్పుడైనా. బట్ ఇప్పుడు ఆఫ్టర్ సాకిని డాకిని ఇట్స్ బిన్ అ వైల్ సిన్స్ ఐ అపియర్డ్ ఇన్ తెలుగు ఫిల్మ్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. యాక్చువల్గా ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది ప్రొడ్యూసర్స్ చాలా మంది కూడా ఉమెన్ ఓరియంటెడ్, అంటే ఇలాంటి మూవీస్ చేయాలి, ఇలాంటి మూవీస్కి చాలా స్కోప్ ఉంది అనిపించింది కొంత. మీ ఇద్దరు తీసినప్పుడు ఓకే ఎవరు తీయలేదు అప్పటి వరకు. అప్పుడు విజయశాంతి గారు తీసేవాళ్ళు, తర్వాత అనుష్క గారు వచ్చారు అంతే. ఇంకా తర్వాత ఎవరు తీయలేదు. అంటే అదేదో సాహసం చేసాము, ఎందుకు మనకు రిస్క్, మనకు కమర్షియల్ సినిమాలు చేద్దాం కదా అనేది ఉండేది. కానీ ప్రొడ్యూసర్స్ చేయాలి, అలా చేసే హీరోయిన్స్ ఉన్నారు కదా. సాకిని డాకిని అంతే అనిపించింది చూసిన ప్రతి ఒక్కరికి. ఓకే. మీ ఇద్దరి మధ్య ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ ఉందా? Rajina, na? Yeah, I just met her a few days ago in Chennai also. ఇక్కడ మీకు మంచి ఫ్రెండ్ అంటే ఎవరు? చాలా మంది ఉన్నారండి. మీరు చేసినే తక్కువ మంది కదా, నాని అండ్ జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్ గా ఉండాలా? I have many friends here. ఇక్కడ? Yeah. ఓకే. Why are you so shocked? అంటే మీరు వర్క్ చేయలేదు కదా అందుకని. I have friends అండి. Nani is a really good friend. Rana is a good friend. But I have other friends too. Okay. Nani good friend, Nani gar wife good friend? They are both really good friends. Like for me, of course, na first పరిచయం Nani to on set. దాని తర్వాత నుంచి అంజు is a great friend of mine as well. Okay. ఇది మీ హోమ్ టౌన్ కాదు. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి మనం హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నామంటే మీరు ఫస్ట్ ఎవరికి టెక్స్ట్ చేస్తారు? ఐఎమ్ కమింగ్ టు ద హైదరాబాద్. నా మేనేజర్కి టెక్స్ట్ చేస్తాను. I'll text her only. అంతే. I don't know what you're expecting, ante. I text my manager. You have a lot of friends na. That's the reason. Should I announce to everybody that hello I'm here? I text my manager that I'm here. Because most of the time I come here on work. Otherwise I'm in Chennai. Okay. Hyderabad lo meeku baga nachina place enti? Favorite food enti? Favorite food will always be Ulavachar, I think. Nachina place is movie set. అంతే. Yeah. ఎక్కడ బయటకు వెళ్ళారా? Not much. ఉన్నాయా అసలు ఫేవరెట్ ప్లేస్లు ఉన్నాయా మీకు లైఫ్లో నచ్చినవి? ఉంటాయి కదా అండి. It's not like I'll just be sitting at home all the time. I like hiking a lot. I like going to beaches a lot. Oh. So ఎక్కడైనా ట్రిప్కి ఏదైనా వెళ్ళానంటే కూడా I'll pick places which are very, అంటే టూరిస్ట్ ఎక్కువ వెళ్తున్నారంటే నేను ఆ డైరెక్షన్లో ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోతా. ఐ డోంట్ లైక్ టు గో టు అ లాట్ ఆఫ్ క్రౌడెడ్ ప్లేసెస్. ఎప్పుడైనా కానీ కొంచెం తక్కువగా ఉండాలి, లిమిటెడ్గా ఉండాలి. నో, ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ అ లాట్. సో ఇది ఒక ప్లేసా, ఇక్కడ వెళ్ళి కూర్చోవాలా, అలాంటి ఆలోచన ఉన్నప్పుడే అలాంటి ప్లేసెస్ వెతికి వెళ్తాను నేను. ఎక్కువ ఏ మూవీస్ చూస్తారు? ఫ్యామిలీ లేకపోతే యాక్షన్, థ్రిల్లర్? డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ సెట్ ఆఫ్ ఇది మాత్రమే వింటాను అలా ఏం లేదు. ఐ మీన్ చూస్తాను అలా ఏం లేదు. I watch anything and everything that interests me, particularly like thrillers actually. లాస్ట్ చూసిన తెలుగు సినిమా సరిపోతా శనివారం. ఓ, దానికి ముందు చూసింది was Kalki. సూపర్. ఎనీహౌ సెప్టెంబర్ 6th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు నివేద గారి ఫ్యాన్స్కి? Thank you for your patience. That is what I will say first, because I know that ఎంత మాత్రం వెయిట్ చేసి ఉన్నారనేది నాకు తెలుసు. Because all the messages that I was reading and through many other people that I was hearing this constantly, it made me feel so good and so blessed, and I kept thinking, I don't know what I did to deserve all of this. So I think the wait will be worth it because 35 is coming out. నాకు చాలా 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 ప్రౌడ్ అయిన తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తుంది. ఆ ఫిల్మ్లో నేను కూడా ఒక పాట అని ఆలోచిస్తున్నప్పుడు యు ఆర్ నాట్ ద పార్ట్, యు ఆర్ ద మెయిన్ స్టార్ ఫర్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ మీరు చూసిన తర్వాత మీకు
you will find all of us as the stars of the film for sure. Okay. Because everybody has a part to play. Because Broche చూసిన తర్వాత there is no one hero or heroine in the film కదా. అలాగే all of these people are important. వీళ్ళు మాత్రం కాదు, వీళ్ళతో పాటు ఒక 70 other kids ఉన్నారు. ఆ క్లాస్ రూమ్, ఆ స్కూల్ మొత్తం, they are all important in this film. Venkateshwara Swami also is important in our film. Okay. అంటే Tirupati itself became like a character in our film. So I'm just very glad that everybody has been so patiently waiting and their kindness never went down. So I think this is the best I can come out with after a while. So really looking forward to people watching it in theaters on September 6th because ఇది చాలా నొస్టాలజిక్గా ఉండిపోయే ఒక ఫిల్మ్. సో అది ఎంత పెద్ద స్క్రీన్లో చూస్తున్నారో అంత మాత్రం పర్సనల్గా ఉంటుంది మీకు. సో డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. చెప్పాలని కాదులే కానీ మీరు యాక్ట్ చేసినట్టు అనిపించలేదు నాకు నేను టీజర్ చూసినప్పుడు. Oh really? జస్ట్ లివింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్. Oh, that's very kind of you. Thank you. నిజంగా నేను వచ్చేటప్పుడు ఒక 10 times చూసాను టీజర్. Oh really? Was it to prepare or did you మీకు నచ్చి చూసారా? లేదు నచ్చి. ఓకే. అంటే ఇలాంటి క్యారెక్టర్ని మనం ఇలాంటి ఒక హీరోయిన్ ఊహించుకోలేం, తక్కువ మంది ఊహించుకుంటాం, ఇమాజిన్ చేసుకోలేం. అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు తొందరగా. బట్ మీరు యాక్సెప్ట్ చేసిన దానికి అసలు ఈ క్యారెక్టర్లో ఇంకా చెప్పలేము లేదు, థియేటర్లోనే చూద్దాం. ఎక్కువ చెప్తే ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ట్రైలర్ కూడా ఇప్పుడు వచ్చేసింది కాబట్టి I think it will give you a much better ఒక teaser was just a glimpse into their world. ట్రైలర్ లో ఇంకా కొంచెం మీరు వింటారు అండ్ ఫిల్మ్ వచ్చేసరికి దెన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏమన్నా కాంప్లిమెంట్ వచ్చిందా ఈ క్యారెక్టర్కి ఎస్పెషల్లీ? లేదండి, I haven't shown the film to him yet. ఓకే ఓకే. సో ఇప్పటికి మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? No, we don't talk as often, but I've seen him in more social gatherings, but that's all. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను సినిమా ఎలానో సూపర్ డూపర్ హిట్ కాబట్టి. సో కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ 35. చిన్న కథ కాదు, మీరందరూ కూడా చూసి నాకు చెప్పండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.